ఇవాల్టి గుడ్ న్యూస్ అప్డేట్స్ చూద్దాం. ఏపీ ప్రజలకు ఫ్రీగా గ్యాస్ సిలిండర్ రాబోతోంది. డబ్బులతో పని లేకుండా ఉచితంగా గ్యాస్ సిలిండర్ తీసుకోవచ్చు. ఏపీ ప్రభుత్వం దీపం 2 పథకంలో కీలక మార్పు చేసింది. ఇకపై లబ్ధిదారులు గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తే చాలు రాయితీ డబ్బులు ముందుగా ఖాతాలో జమ అవుతాయి. ముందుగా డబ్బులు చెల్లించే అవసరం ఇక లేదు. ప్రస్తుతం ఈ విధానాన్ని పైలట్ ప్రాజెక్టుగా 2 జిల్లాల్లో అమలు చేయనున్నారు. ఇప్పటివరకు లబ్ధిదారులు సిలిండర్ బుక్ చేసుకుని ముందుగా డబ్బులు చెల్లించాల్సి వచ్చేది. ఆ తర్వాతే రాయితీగా ప్రభుత్వం ఇచ్చే సొమ్ము బ్యాంకు ఖాతాలో జమ అవుతూ ఉండేది. ఇకపై ఆ విధానం పూర్తిగా మారనుంది. లబ్ధిదారులు సిలిండర్ బుక్ చేసిన వెంటనే తగిన రాయితీ మొత్తం ప్రభుత్వమే లబ్ధిదారుల డిజిటల్ వాలెట్ లేదా బ్యాంకు ఖాతాలో ముందుగా జమ చేయనుంది. ఆ డబ్బులతో వారు గ్యాస్ ఏజెన్సీకి చెల్లించవచ్చు. అంటే ఇకపై ఒక్క రూపాయి కూడా ముందుగా చెల్లించాల్సిన అవసరం లేదు. ఇది మహిళలకు కొంతమేరకు ఆర్థిక ఊరట కలిగించే మార్గంగా భావిస్తున్నారు. ఈ మార్పును ప్రస్తుతం ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలోని 6 గ్యాస్ ఏజెన్సీల పరిధిలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. ఇది విజయవంతమైతే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న గ్యాస్ ఏజెన్సీల సహకారంతో ఈ పైలట్ ప్రాజెక్ట్ చేపట్టినట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ప్రస్తుతం అర్హులకు కూటమి ప్రభుత్వం ఏడాదికి 3 ఉచిత సిలిండర్లు అందిస్తోంది. కానీ రాయితీ జమ కావడంలో ఆలస్యంతో వినియోగదారులు అసంతృప్తి వ్యక్తమైంది. అందుకే కొత్త విధానం ద్వారా చక్కని సేవలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మరి ఈ ఆవిష్కరణ ఎక్కడికి తీసుకెళ్తుందో చూడాలి. ఏపీలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కూడా కంప్యూటర్ ల్యాబ్లో ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులోకి రానున్నాయి. సర్కారు బడుల్లో ఇంటర్నెట్, కంప్యూటర్ ల్యాబ్ సౌకర్యాలు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలుపెట్టారు. తాజాగా పాఠశాల విద్య, ఇంటర్మీడియట్, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖలపై మంత్రి లోకేష్ సమీక్ష నిర్వహించారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్లో ఇంటర్నెట్ సౌకర్యం వెంటనే కల్పించాలని మంత్రి ఆదేశించారు. అలాగే నైపుణ్య పోర్టల్ను సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు. జిల్లా ఉపాధి కల్పన అధికారి పోస్టును జిల్లా ఉపాధి కల్పన, నైపుణ్యాభివృద్ధి అధికారిగా మార్చాలన్నారు. వీరి ఆధ్వర్యంలో జాబ్ మేళాలు, నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు చేపట్టి నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని చెప్పారు. అలాగే నైపుణ్య శిక్షణతో విదేశాల్లోనూ మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. భారతదేశంలో బుల్లెట్ రైలు తొలి కూత పెట్టేందుకు సర్వం సిద్ధమవుతోంది. బుల్లెట్ రైల్ ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతున్నాయి. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో భాగంగా 21 కిలోమీటర్ల పొడవైన సముద్రపు టన్నెల్ నిర్మాణంలో మొదటి భాగాన్ని విజయవంతంగా పూర్తయింది. ముంబై టు అహ్మదాబాద్ మధ్య నడిచే ఈ బుల్లెట్ రైల్ ప్రాజెక్టు కోసం 100 కిలోమీటర్ల ట్రాక్ పూర్తవుతుండగా ఈ రైలు ముంబైలోని బాంద్రా టు కుర్లా కాంప్లెక్స్, సిల్ఫాటా మధ్య ఒక పొడవైన సొరంగం గుండా కూడా వెళ్తుంది. ఈ సొరంగంలో ఒక భాగం నిర్మాణం పూర్తయింది. ఈ మేరకు రైల్వే మంత్రిత్వ శాఖ కీలక విషయాలు వెల్లడించింది. 310 కిలోమీటర్ల పై వంతెన నిర్మాణాన్ని కూడా పూర్తి చేసినట్లు వెల్లడించింది. భారతీయ రైల్వే దీనిని పెద్ద విజయంగా అభివర్ణించింది. దీంతో పాటు ముంబై టు అహ్మదాబాద్ బుల్లెట్ రైల్ ప్రాజెక్టులో కొత్త E10 షింకన్సేన్ రైళ్లను చేర్చడానికి జపాన్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ 508 కిలోమీటర్ల పొడవైన ప్రాజెక్టు భారత్, జపాన్ మధ్య ఒక ముఖ్యమైన భాగస్వామ్యం. ఈ ప్రాజెక్టు పూర్తి కావడం దేశంలో భవిష్యత్తులో నిర్మించబడే బుల్లెట్ రైల్ ప్రాజెక్టులకు కూడా ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మహారాష్ట్రలో కూడా నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. అలాగే ఆపరేషన్, నియంత్రణ వ్యవస్థల కొనుగోలు ప్రక్రియ కూడా సజావుగా జరుగుతోంది. మొత్తం 508 కిలోమీటర్ల ప్రాజెక్టు జపాన్ షింకన్సేన్ టెక్నాలజీ ఆధారంగా పనులు పరుగులు తీస్తున్నాయి. ఒకసారి విదేశాలకు వెళ్లి అక్కడ ఉద్యోగం చేసి మంచి డబ్బు సంపాదించాలని చాలా మంది కలలు కంటారు. అయితే ఖరీదైన వీసాల కారణంగా చాలా మంది కలలు నెరవేరకుండానే ఉంటాయి. కానీ ఇప్పుడు ఒక దేశం కేవలం 7,500కే వీసాను అందించడమే కాకుండా అక్కడ 1 సంవత్సరం వరకు పనిచేసే అవకాశాన్ని కూడా అందిస్తోంది. ఆ దేశమే జర్మనీ. జర్మనీ దాని గొప్ప చరిత్ర, ఉత్సాహభరితమైన నగర జీవితం, సుందరమైన ప్రకృతి దృశ్యాలకు ప్రసిద్ధి చెందింది. ఇది పర్యాటకులు, సృజనాత్మక నిపుణులకు ఇష్టమైన గమ్యస్థానంగా మారింది. అయితే స్వయం ఉపాధి పొందుతున్న వారికి జర్మనీ ఫ్రీలాన్స్ వీసాను అందిస్తోంది. దీనిని ఫ్రీ బెరుఫ్లవ్ వీసా అని కూడా పిలుస్తారు. ఇది వారికి ఆర్థిక స్తోమత ఉన్నంత వరకు దేశంలో స్వతంత్రంగా పనిచేయడానికి వీలు కల్పిస్తుంది. స్వతంత్ర శాస్త్రవేత్తలు, కళాకారులు, ఉపాధ్యాయులు, న్యాయవాదులు, ఇంజనీర్లు, ఆర్కిటెక్టులతో పాటు స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తుల కోసం ఫ్రీలాన్స్ వీసా రూపొందించారు. వీసాకు అర్హత పొందాలంటే దరఖాస్తుదారులు చెల్లుబాటు అయ్యే పాస్పోర్ట్, ఆర్థిక స్తోమత రుజువు, ఫ్రీలాన్స్ పని రుజువు, అర్హత రుజువు వంటి దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.